అన్నట్టు గారు ఏంటి అసలు క్వశ్చన్ ఎవరిలో కూడా కూర్చోవట్లేదు, క్వశ్చన్లకి ఆన్సర్స్ వినే ఓపిక కూడా లేదు, ప్రజా సమస్యల గురించి ప్రస్తావించట్లేదు, ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారని చెప్పి మీపై వినిపిస్తున్న విమర్శ. వాళ్ళు ఎప్పుడు ప్రజా సమస్యలు మాట్లాడుకుంటున్నారు? వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి పోతున్నారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకొని షో చేసుకొని అక్కడ పోయి అక్కడ నుండి ఆ షో అయిపోతానే ఇంటికి పోయి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయడానికి అసెంబ్లీని వాడుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యల పైన ఎప్పుడైనా మాట్లాడి ఉంటే కదా. మరి వాళ్ళు ఎంజాయ్ అడ్డుకట్టేయాల్సింది మీరే కదా. వచ్చి క్వశ్చన్ వచ్చు కదా, ఎంజాయ్ ఎందుకు చేస్తున్నారు, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పని చెప్పి ఛాలెంజ్ చేస్తారు కదా సార్. అవును సార్, అదే టైం ఇవ్వమని చెప్తున్నా కదా సార్. రండి సార్, మీరు రండి సార్. ప్లీజ్ కిషోర్ గారు నాకు చాలా మంది తీసుకున్నారు. ప్లీజ్ కంక్లూడ్ మోహన్ గారు. లాస్ట్ సమస్యలు చెప్పాలా, ఆ సమస్యల గురించి మాట్లాడాల్సినప్పుడు టైం కావాలా. ఆ టైం ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరే నిర్ణయించుకుంటే ఎట్లొచ్చాడు అసెంబ్లీలో మాట్లాడగలుగుతారు? ఏ విధంగా మాట్లాడతారు? ఆ టైం ఇవ్వకుండా మీరు ఇష్టం వచ్చిన మీ నిర్ణయాలు మీరు తీసుకొని బయట ఉంటే పులివెందుల ఎమ్మెల్యే అంటే ఎట్లా? ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రంలో 40% ఓటు ఇచ్చినటువంటి వాడు, అలాంటి పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన టైం ఇస్తాం ఎందుకు ఇస్తామని బయట అనాల్సిన అవసరం మీకేమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే మీ చరిత్ర అంతా కడిగేస్తాడు. కడిగితే మీరు బజార్లో మళ్ళీ జనం వచ్చి కడగమనండి సార్. అసెంబ్లీలో బయట అంటున్నందుకు భయపడిపోయి, బయట ఎవరో మాట్లాడుతానని చెప్పి భయపడిపోయి మరి అసెంబ్లీకి రాని పులి ఎందుకు సార్? మాకు అర్థం కాదు. ప్రజా సమస్యలను, ప్రజా గోడును మీరు అసెంబ్లీలో వినిపించిన దానికి మీరు ఎందుకు సార్ ఎమ్మెల్యే కూడా ఉపయోగించండి అంటున్నా. 11 మంది ఎమ్మెల్యేలని ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళు వచ్చి వాళ్ళ గళా నిప్పకుండా ఇక్కడికి వస్తే నోటికి వచ్చి మాట్లాడతారు. పులివెందుల ఎమ్మెల్యే అంటారు భయపడి రాకపోవడం ఏంటి సార్? ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా హైప్ లో ఉంది. ఆయన పెద్ద టైగర్, పులివెందుల పులి అనుకుంటాం మేము, కానీ ఇలా దీనికే భయపడతాం. ప్లీజ్ కిషోర్ గారు. మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జనం దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు మీకు సమస్యలు అసెంబ్లీకి రావాలి సార్. జనం దగ్గరికి ఎప్పుడు వెళ్తారు కదా సార్? ఎప్పుడు వెళ్ళారు సార్? ఏంటి ఇక రానున్న కాలంలో అన్న అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం ఉందా? అసలు ఇక రానున్న కాలంలో కూడా అసెంబ్లీకి రారా? భయపడుతున్నాడు. ప్రజా సమస్యల పైన స్పందిస్తుంటే మా పార్టీ చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాలేదని. ఎప్పుడన్నా మీరు టీవీలో చూసినారా, ఛానల్లో చూసినారా? లేదా మీరు గత 5 సంవత్సరాల్లో ఒక ఇటుకు రాయి కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు జనాల్లోకి వచ్చేస్తారు. ఏం ప్లీజ్ కిషోర్ గారు టైం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ హోల్డ్. పార్థసారథి గారు, ఏం జరుగుతుంది మొత్తంగా? ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీ వాళ్ళు, పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకముందే మీరు విమర్శల దాడి చేస్తూ ఉన్నారు. అసెంబ్లీకి వచ్చి కూర్చున్నా కానీ వాళ్లకు టైం ఇవ్వట్లేదు, వాళ్ళని మాట్లాడకుండా వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారని చెప్పి వినిపిస్తున్న విమర్శ ఏంటి? ఏం చేయబోతున్నారు? ఇక రానున్న రోజుల్లోనే వాళ్ళకి టైం ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? అసలు ఏం జరుగుతుంది ఏపీ అసెంబ్లీలో? పార్థసారథి గారు. ఇక్కడ 2 విషయాలు. ఏమీ లేకపోయినా ఒక్క వ్యక్తి ఉన్నా కూడా గుమ్మడి నర్సయ్య గారు మొత్తం ఆయన పార్లమెంటులకు సంబంధించి అనేక విషయాల్లో వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఆయన ఒక సీటు వాళ్ళకు ఉండేటువంటిది. భారతీయ జనతా పార్టీకి అప్పుడు 12 సీట్లు ఉన్నాయి. దానికి తగ్గ టైం ఇచ్చారు, దాంట్లో మాట్లాడారు. మాట్లాడడం అంటే సోది చెప్పడము ఒకటే మాటలు, గంటల కొద్దీ మాట్లాడము ఒకటే మాటలు, దాన్ని కన్ఫైన్ చేసేసుకొని ఒక విషయం చెప్పి దాన్ని అక్కడి నుంచి రాబట్టడం కూడా ఒక రకమైనటువంటి చర్య. అది కేవలం గంట సేపు మాట్లాడితేనే అయిపోతుంది అనుకునేది ఏంటండి? గంటసేపు మాట్లాడితేనే సమస్యలు తెలిసినట్లు అవుతుందా? ఇప్పుడు అసెంబ్లీ ద్వారా మాట్లాడినప్పుడు ప్రజలందరికీ తెలుస్తుంది కదా వాళ్ళు చెప్పేటువంటి సమస్య, తెలుగుదేశం యొక్క ఫెయిల్యూర్ యొక్క సమస్య, అధికారుల యొక్క ఫెయిల్యూర్ సమస్యలు తెలుస్తుంది కదా. ఇది కేవలం ఒక రకమైనటువంటి బలహీనత. ఇప్పుడు వారు అంటున్నారు, ఏమంటున్నారు, మోహన్ రెడ్డి గారు వచ్చేసేసి వారు ఎప్పుడు చేశారు అనేది అది ఒకసారి వాళ్ళే సెర్చ్ చేసుకుంటే తెలుస్తుంది. రెండవది, ఇప్పుడు అసెంబ్లీలో టైం ఇవ్వలేదు. ఎస్, మీరు ఇక్కడ ఎంతసేపు మాట్లాడి ఏం ప్రయోజనం అండి? వెళ్ళండి స్పీకర్ దగ్గరికి, అవసరమైతే అది కూడా లైవ్ టెలికాస్ట్ కానివ్వండి. ఆయన ఏం చెప్పాలో చెప్తాడు. మీకు ఎంత మీకు ఉండేటువంటి దీని ప్రకారం ఎంత ఇవ్వాలో అని చెప్తారు. కనీసం అక్కడికే పోకుండా, అసెంబ్లీ స్పీకర్ దగ్గరికే పోకుండా, అసెంబ్లీలోకే వెళ్లకుండా అదేదో చెప్తాను, నేను ఎక్కడో ఇంట్లో నుంచి కూర్చుంటే నీకేదో సమాధానం ఇస్తారు. లేదా ఇంకా నేను చాలా సలహా చెప్తాను, వద్దు కదా అసెంబ్లీకి మీరు పోవాల్సిన పని లేదు, రాజీనామా చేసి పడేయండి, హ్యాపీ కదా.
రాజీనామా చేసేసేయండి, అక్కడ ప్రయోజనం లేదు అని మీకు అర్థమైపోయింది. అంటే అసెంబ్లీలో రాకపోయినా ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం, ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో పోరాడాలంటే ఎమ్మెల్యేగా నువ్వు అసెంబ్లీకి ఉంటేనే పోరాడాలనా, లేకపోతే పోరాడకూడదా? అసెంబ్లీలో లేకుండా అంటే పోరాడకూడదా? ఎమ్మెల్యే కాకుండా అంటే ప్రజా సమస్యల పైన పోరాడకూడదా? ప్రజా సమస్యలు లేకుంటే పోరాడకూడదా అంటున్నా. నీకు అసెంబ్లీలోకి రాకూడదు అనుకున్నప్పుడు నాకు ఎమ్మెల్యేగా పార్థసారథి గారు టైం ఇస్తాను, పార్థసారథి గారు టైం ఇస్తాను, పార్థసారథి గారు టైం ఇస్తాను, పార్థసారథి గారు టైం ఇస్తాను. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, కేఎస్ ప్రసాద్ గారు, చూడండి మరి మీరు మేము ఇద్దరం చేద్దాం, రాజ్యాంగం చేస్తామంటే సార్ ఈసారి 11 సీట్లు కూడా రావు సార్. చూద్దాం చూద్దాం ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. రైట్ కేఎస్ ప్రసాద్ గారు ప్లీజ్ హోల్డ్ మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, పార్థసారథి గారు ప్లీజ్ హోల్డ్. రాజీనామా చేసేయండి. పార్థసారథి గారు ప్లీజ్ కిషోర్ గారు, కిషోర్ గారు టైం లేదు ప్లీజ్. కేఎస్ ప్రసాద్ గారు మొత్తంగా చూస్తున్నాం, మీరు చెప్పినట్టుగా పిల్లలు కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది అసెంబ్లీలో అంటే బూతుల పురాణమేనా? ప్రజలకు సంబంధించిన చట్టాల రూపకల్పన జరుగుతుందా? బాధ్యత గల ప్రతిపక్షంగా సలహాలు ఇస్తున్నారా? అధికార పక్షం ఏం చేస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి.